59వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ఒకంత ధ్యానపూర్వకంగా ఉత్తర ప్రత్యుత్తరముగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 59వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపుము. నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైని పోగుపడి ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులు ఉన్నవి. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోవుదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదరు చేసి అనగుగొట్టుము. కోపము చేత వారిని నిర్మూలము చేయుము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. అందరం కూర్చుందాం. క్రిష్. And God said that in the expanse of the heavens to give a light upon the earth. James 1:17. పీపీ పిచ్చుక, చిన్ని పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనము. పీపీ పిచ్చుక, చిన్ని పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనము. దేవుడు నన్ను సృష్టించినాడు చేసుకున్నారు. అందుకై మీకు స్తుతులు నాయనా. ఈ సమయంలో ఈ స్థలంలో మేము నిన్ను ఆరాధించి నీ కృపకు పాత్రలమవునట్లుగా మీరు మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలం కొరకై సిద్ధపరిచినందుకై స్తుతులు. వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. వచ్చుతున్న వారిని క్షేమకరంగా తీసుకొని రండి. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో నాయనా నిన్ను ప్రార్థనలోను పాటలలోను వాక్య పఠన ఉత్తర ప్రత్యుత్తరముగా జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. సండే స్కూల్ విభాగంలో కూడా మాతో ఉన్నారయ్యా, స్తోత్రాలు.
ఈ సమయంలో మీ మాటలు మేము వినటానికి ఆశపడుతూ ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైన మాటలని, ఆహారాన్ని మాకు వడ్డించండి. సహాయం చేయండి ఆయన. మీ మాటలు మేము వింటూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును మాకు దయచేసి తెరవబడిన హృదయములు గలవారమై మీ మాటలు మా హృదయంలో చేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించగలుగునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయ చూపించుమని మమ్మలను వాక్యాన్ని మీ దయ కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అక్కడ రాసి పెట్టాను సార్. మీ కేవీఆర్ అని ఉంటుంది చూడండి. కేవీఆర్ దేవుడు మాట్లాడాను. అవి ఎక్కడ పెట్టేసేయండి. కవర్లు తీసుకోండి కొన్ని. పైన అక్కడ కాదు సార్ పైన డబ్బా కింద. థ్యాంక్ యూ. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ దిన ఆరాధన కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమం కొరకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ ఈ యొక్క లైవ్లో వీక్షిస్తూ ఉన్న దేవుని ప్రియులైన వారందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. 2026 ఈ 2వ ఆదివార దినమందు మరలా దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచిన విధానానికై మనమందరం కూడా దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ప్రకటన గ్రంథాన్ని లోని భాగాల్ని ఒకంత జ్ఞానపూర్వకంగా మనము నేర్చుకోవటానికి దేవుడు మనల్ని నడిపిస్తూ కొనసాగిస్తున్న క్రమంలో మనమున్నాం. గత మాసములుగా లేక గత వారాలుగా ఈ కార్యక్రమాల్లో కొన్ని ఫెస్టివల్స్ రావటం, కొంచెము మీరు ఈ పాటలకి కొంచెం దూరమైనారేమో. అయితే నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటారు, మీరు రాసుకున్నారని నేను అనుకున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానములు బాగున్నాయి అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉన్నాయో? ఒకవేళ మీకు బాగున్నాయి, అర్థమైనాయి అంటే గిన ఏమి రెస్పాన్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రశ్నలు రావాలి. బాగుంది, అర్థమైంది అనుకుంటే ఖచ్చితంగా ప్రశ్నలు రావాలా? అంటే చాలామంది అన్నట్లుగా నేను చెప్పను, కానీ ఈ గ్రంథ వాక్య భాగాల్ని మనము స్వీకరించటము కొంచెం కష్టం అన్నమాట. ఎందుకంటే వాస్తవాన్ని ఎవరు కూడా అంత త్వరగా స్వీకరించరు. అబద్ధం అనుకోండి, అయస్కాంతంలో అతుక్కపోతాం మనం. ఎందుకంటే మట్టి మనుషులం కదా, వెనక మనుషులం.
సత్యానికి అంత త్వరగా మనము రెస్పాండ్ కాము, అంగీకరించం. ఇది మన స్థితి. అంటే నేను ఇంకొక రకంగా చెప్పను, కానీ మానవుని స్థితి ఏంటంటే సత్యానికి తొందరగా రెస్పాండ్ కాడు, అంటే స్పందించడు. మరి దేనికి స్పందిస్తాడంటే అబద్ధానికి, ఆహ్లాదానికి, అలంకారానికి, అంటే భౌతికమైన అలంకారానికి, అల్లరికి మానవుడు త్వరగా స్పందిస్తాడు. వాస్తవంగా దేవుడు వీటన్నింటికి అతీతుడు. ఇప్పుడు చెప్పుకున్న వీటన్నింటికి కూడా దేవుడు అతీతుడు. అటివి ఆయన ఆలోచనలు కూడా ఉండవు నాకు తెలిసి. దేవుడు సమాధానానికే కర్త. దేనికి కర్తగాడైతే అల్లరికి కర్త కాడు. అయినా మనము ఆ స్వభావాన్ని స్పందిస్తాం. ఈ చివరి పుస్తకంలో దేవుడు మనకు ఎంత సమాచారాన్ని నేర్పించి మనల్ని నిత్యత్వంలోకి తీసుకుపోవటానికి ప్రయత్నిస్తున్నాడో మనం ఆలోచన చేస్తూ నడవాలి. ఈ పుస్తకం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా పరలోకాన్నే చూడాలి. పరలోకం అంటే ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభువునే చూడాలి. ఇంకా ఏది కూడా చూస్తే ఈ పుస్తకము లేకుంటే ఈ వాక్యాలు మనకు అంతగా అర్థం కావు. అంటే మనం వాటిని ఆహ్వానించలేము. ఇప్పటి వరకు మనము 5-6 వారాల నుంచి లేకుంటే కొన్ని వారాల నుంచి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంతవరకు నేర్చుకున్నామో చెప్తే నేను మొదలు పెడతాను. ఏ వచనం వరకు నేర్చుకున్నామో? ఏమా 6వ వచనం వరకు 6-5 వచనాలు అయిపోయినాయి. రైట్, చాలా సంతోషం. మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. దీన్ని బట్టి ఈరోజు 7వ వచనము 8వ వచనాన్ని కూడా చదువుదాం. ఒకసారి చదువుదాం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు ఈ మాటల్లో రెండు విషయాలు మీకు చెప్తాను. 7వ వచనము 8వ వచనాన్ని యోహాన్ గారు మెన్షన్ చేస్తున్నారు. ఏ యోహాను? యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను అనేది మనం మర్చిపోకూడదు. ఏం తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను మనం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేద్దాం? యేసుక్రీస్తు మొదటిసారి ఎందుకు వచ్చాడు? మొదటిసారి ఎందుకు వచ్చాడమ్మా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించటానికి తన ప్రణాళికను ఈ లోకంలో ప్రవేశింపచేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా తానే బలి అయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మొదటిసారి దేనికోసం వచ్చాడంటే పాపులను రక్షించుటకు వచ్చాడు. అది అయిపోయిందా లేదా?
ఇప్పుడు రెండవసారి వస్తున్నాడు అంటున్నాడు. ఇదిగో ఆయన మేఘారూరుడై వస్తున్నాడు అని చెప్పాడు. మొదటిసారి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు కాదు, ఎలా వచ్చాడు? మనిషిగా వచ్చాడు, మానవునిగా వచ్చాడు. దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చాడు. మానవ స్థితిని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు కొనసాగించాడు. ఆయన రాకను అనేక మంది ప్రవక్తలు ప్రచురం చేశారు. ప్రవక్తల లేఖనాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన రాకడను గురించి కానీ, ఆయన ఈ భూమి మీద జరిగించే కార్యాలను గురించి కానీ ఎక్కడ కూడా ఏ లేఖనము కూడా నెరవేర్చబడకుండా పోలే. లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. మొదటి రాకడ సూపర్. ఏదైతే అనుకున్నాడో అది చేశాడు కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. కానీ ఈ స్థితిలో ఉన్న మనము మరలా ఏం చేస్తున్నాము అనేది ఆలోచన చేస్తూ ఈ వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ లేఖన భాగాన్ని ఒకంత ఆలోచనాత్మకంగా మనము పరిశీలన చేయగలిగితే, అమ్మ మీకు అర్థమవుతుందా? ఈ లేఖనాన్ని ఒకంత పరిశీలనాత్మకంగా చేయగలిగితే మనం ఏం చేయాలనో చెప్తున్నాడు. ఒకప్పుడు ఏం చేశాడో చెప్పాడు. మొదటిసారి వచ్చాడు, చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలనో అది చెప్తున్నాడు. మనం ఏం చేయాలని చెప్తున్నాడు అంటే, ఇదిగో చూడండి, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలమ్మా? ఏమా మీరేం మాట్లాడటం లేదు? ఇప్పుడు దేవుని పిల్లలంగా యేసు క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉండబడిన మనము ఏమి చేయాలి? మీకు అర్థమవుతుందా? అర్థం కావటం లేదు. అర్థం కాకపోతే అర్థం కాలేదని అడగండి, నేను మరలా మీతో మాట్లాడటానికి చెప్తాను. ఎందుకంటే ఈ పాఠము లేకుంటే ఈ యొక్క పాఠాలు మరలా వినలేమేమో. అర్థం కాకపోతే ఖచ్చితంగా అడగండి. ఒకప్పుడు ఏమి జరగాలనో అది జరిగించాడు ఆయన. మరలా ఇప్పుడు ఏది జరగాలనో దాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తాం? మనం ఏం చేద్దాం? మనకు ఈ నెల 16వ తారీఖున మీటింగ్ ఉంది. ఏముంది? గ్రాడ్యుయేషన్ ఉంది. ఏం చేద్దాం మనం చెప్పండి? మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయాల్సిందే. మనం ఏమైనా చేయాల్సింది ఉంటుందా? ఉండదా? అంటే పార్టిసిపేషన్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది కాబట్టే కదా పేర్లు మెన్షన్ చేసింది. అంటే గ్రాడ్యుయేషన్ ఉందంటే నేను ఏదో చెయ్యాలి అంటే ఆ ప్రోగ్రాంలో, ఆ మీటింగ్లో, ఆ కార్యక్రమంలో మీ పాత్ర ఉందా లేదా? ఉంది. అంటే ఏదో చేయాలి మీరు. అవునా కాదా? ఇప్పుడు మనము దేవుని రాజ్యంలో దేవుని యొక్క పిల్లలుగా, సంఘముగా ఉన్నాము. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా దాంట్లో ఏదైనా పార్టిసిపేషన్ ఉంటుందంటారా? ఉండదంటారా? భౌతికమైన మీటింగ్కే మనకు సంబంధం కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన దానికి ఎంత సంబంధం కలిగి ఉంటుంది? ఉంటుందా? ఉండదా? ఈ గ్రాడ్యుయేషన్లో కొంతమందినే మనం సెలెక్ట్ చేశాం. ఆ గ్రాడ్యుయేషన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో పరిశీలన చేసుకోవాలి. మీకు అర్థమైందమ్మా? రేపు జరిగే ఓల్డ్ బైబుల్ స్కూల్ గ్రాడ్యుయేషన్లో కొంతమందిని మనం సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ చేసిన వారే గ్రాడ్యుయేట్స్ అవుతారు. అవునా కాదా? అందరినీ రోడ్డు మీద పోయి వాళ్ళని తీసుకొస్తామా? ఎందుకంటే లిస్ట్ అవుట్ అయిపోయింది కదా. ఇప్పుడు పరలోక రాజ్యంలో లేకుంటే యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయి ఉంటారు? ఇప్పుడు ఆయన లిస్టు తెస్తున్నాడు అంటారా? తేవటం లేదంటారా? ఏమా ఇక్కడ చెప్పాడు, మీకు అర్థమైతే స్తోత్రం.
ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పాడు. ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎవరెవరు చూస్తారంటమ్మా? ప్రతి నేత్రం అంటే ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్కి వెళ్దాం. ప్రతి నేత్రము చూస్తుందంట. చెప్పాలి, మీరే చెప్పాలి. ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాయబడింది. అంటే అర్థం చెప్పాలి, మనం తెలుసుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే లేఖన భాగాల్లో దాగి ఉన్న ఆంతర్యము మనకు కొంచెం అర్థమైతే చాలు, ఇంకా మనకు ఎక్కువగా అవసరం లేదు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందంటే ఏమా? భూజనులందరూ చూస్తారా? చూడటం అంటే అర్థం చెప్పండి. చూడుట, చూచుట అంటే అర్థం చెప్తారా? అంటే ఇప్పుడు ఒక అధికారి లేకుంటే ఒక ముఖ్యమంత్రి దారిని వెళ్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? చూస్తాం, అంతవరకే. అంతే, అదే చూడటం అంటే, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను మీరు చూస్తున్నారు, ఇది ఇంతవరకే. కానీ ఆయనను చూస్తారు, ప్రతి నేత్రం ఆయనను చూస్తారంటే అర్థం ఏంటి? మారు మనసు పొందితే చూస్తారు. ఇప్పుడు ఆయనను చూడాలంటే ఏం కావాలి? ఇప్పుడు ప్రభువుని అందరూ చూడగలుగుతున్నారా? ఇప్పుడు అందరూ చూస్తున్నారా? కొందరు చూస్తున్నారు. కానీ ఆ రోజు అందరూ చూస్తారు అంటే అర్థం ఏంటో చెప్పాలి. అందరూ చూస్తారు అంటే అందరూ మారు మనసు పొందుతారు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మారు మనసు పొందేశారు అనుకో, ఏం చేస్తాడు? ఇంకా ఆయన వచ్చి తీసుకెళ్తాడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఆయనను ఈరోజు ఎవ్వరూ చూడటంలా. మీకు అర్థమవుతుందా? హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ మీరు చూస్తే ఆయన వైపే చూడండి అన్నాడు. ఎవరితో చెప్పాడు? విశ్వాసులకు చెప్పాడు. విశ్వాసులు ఎవరి వైపు చూడాలట? దేవుని వైపు చూడాలి. కొలస్సీలో ఉండబడిన అన్యజనులతో పౌలు మాట్లాడుతూ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే యేసు ప్రభునే పైననే చూడండి అని చెప్పాడు. ఎందుకు మనల్ని ఇలా స్టడీ చేశాడు దేవుడు? మీరు పైనున్న వాటినే చూడండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనండి. మనకు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ పరిగెత్తండి అని చెప్పాడు. ఎందుకంటారమ్మా? మానవుల చూపు మంచిదేనంటారా? మంచిదైతే ఎందుకు వెళ్ళిపోతారు తోటలో నుంచి? ఆదాము అవ్వలు తోటలోనికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటో చెప్పండి. ఏమా? ఆదాము అవ్వలు తోటలో నుండి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఎవరు అతిక్రమించారో చెప్పండి. మానవుడే. ఎవరు? వాళ్ళిద్దరు ఉన్నారాడా? ఎవరు అతిక్రమించారు? అవ్వనేనా? అందరూ దానికి ఒప్పుకుంటారా? నేను అట్లా చెప్పను. ఆదామే అతిక్రమించాడు. నేనంతా కొంచెం డిఫరెంట్, నేను క్వైట్ ఆపోజిట్గా చెప్తుంటాను. ఎందుకో ఏమా? ఆదాం అవ్వ అన్నారు కాదు మీరు. ఎవరు అంటే ఒకరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఎవరు అంటే
ఆదాం అవ్వ అంటే ఇంకా ఏది ఉండదని, ఇద్దరే కదా ఆడు ఉండేది, ఇంకెవరున్నారు? ఇద్దరు అతిక్రమించారంటే ఖచ్చితంగా చెప్పండి అంటే అవ్వనే అన్నారు. అవ్వనేనా ఇంకెవరన్నానా అంటున్నాను. అవ్వ తెచ్చిచ్చింది, రైట్. నేను నేను నా మనస్తత్వం ఎలాంటిది అంటే స్త్రీలను అంత తొందరగా బ్లేమ్ చేయడానికి ఇష్టపడాను. ఎందుకు అసలు దేవుడు ఆదాముకి ఏం ఆజ్ఞాపించాడో చెప్పండి. ఆదామును తోటలో పెట్టి ఏం చెప్పాడు చెప్పండి. దేనికోసం పెట్టాడు ఆయన తోటలో? తోటకు దేనికి పెట్టాడు? కాపలా పెట్టాడా లేదా? ఎవరు కాపలా? ఆదామే కాపలా. ఆ తోటను కాయుటకు ఆదామును అందులో ఉంచెను. అంటే పవర్ అంతా ఎవరి చేతిలో ఉంది? ఉందా లేదా? ఇప్పుడు పవర్ అంతా ఆదాము చేతిలోనే ఉంటే అవ్వ ఈ కాయలు కోసేటప్పుడు కానీ వేరొకరితో మాట్లాడేటప్పుడు కానీ ఆదాం ఏం చేస్తుంటాడు? అసలు చెప్పాల్సింది ఆయనే కదా. నువ్వేంటి అక్కడ మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అనకపోగా ఆమె తెచ్చిచ్చిన పండ్లు కూడా తిన్నాడు. అసలు ఆదాంకే కదా ఈ తోటలో ఏవైనా తినండి, అవి మాత్రం తినొద్దని ఈయనకే చెప్పాడు కదా, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆజ్ఞను అతిక్రమించారు? ఆదాము అతిక్రమించాడు, అవ్వమ్మ ప్రేరేపించబడింది, అంతే. ఆదాము తన డ్యూటీ చేయలేదు కరెక్ట్గా, నాకు తెలిసి. అవునంటారా కాదంటారా? మీరే ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు తోటలో ఉన్న ఆయన డ్యూటీ ఏంటిది? తోటలోకి ఎవరు రాకూడదు. వారి కోసము ఏదేనులో ఒక తోట వేసాడు వారి కొరకు. వారి కోసము కావలసిన ఆహార పదార్థాలకు కావలసిన పండ్లన్నీ అందులో ఉంచాడు. తోటలోకి ఎవరూ రాకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? ఆయనదే కదా. మరి ఎవరో వస్తే ఈయనేం చేస్తున్నట్టు? ఏమో నాకు తెలియదు అది. సరే, జరిగిపోయింది. ఇద్దరు తిన్నారు, దేవునికి కోపం వచ్చింది, పంపించేశారు. అందులో అవ్వమ్మది ఒక్కదాందే తప్పైతే కాదు. ఇది మీరు మనసులో పెట్టుకోండి, మీ మనసులో అట్లా ఉంచుకోండి. మీకు ఇప్పుడు మైండ్లోకి రావాలి, నిజమే కదా, ఆదామును ఉంచాడు కదా, ఇంకెవరు లేరు కదా అక్కడ. ఉంటే ఎవరున్నారు? జంతువులు, పశువులు, పక్షులు అన్నీ ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. కానీ మిస్యూజ్గా లేకుంటే మానవునికి యొక్క అశ్రద్ధ అక్కడ కనపడుతుందేమో నాకు తెలిసి. అవునంటారా కాదంటారా? ఈరోజు కూడా అట్ ద సేమ్ దేవుడు ఏర్పరచుకున్న సంఘములో ఉన్నవారు కూడా దేవుని యొక్క నియమాలని అశ్రద్ధ చేస్తున్నారు. ఏమంటారు మీరు? చేస్తున్నారంటారా చేయటం లేదంటారా? చేస్తూ చేపిస్తున్నారు, అవునంటారా? ఇప్పుడు వీళ్ళు గొప్పలా, ఆయన వచ్చేటప్పుడు చూసేటోళ్ళు గొప్పలా? వాళ్ళకి ఏ అన్యం పుణ్యం తెలియదు కాబట్టి ఆయనతో వెళ్ళిపోతారేమో. నా మాటలు ఏంటంటే, లేకుంటే నా బాధ ఏంటంటే, ఈరోజు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము దేవుని తోటలో మనము చేయవలసిన పనిని చేయటం లేదు. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటును బట్టి కొనసాగటం లేదు. వాక్యానుసారమైన క్రమాల్ని మనము తప్పిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం వచ్చేసి ఆరాధన చేసేసి అయ్యా ఇంకా చాలు నాకు భాగ్యం అనుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది అంటే ఆ పాతవన్నీ పక్కన పెట్టేసేయండి. ఏ పాతవి? జరిగిపోయినవన్నీ పక్కన పెట్టేసేయండి. జరగబోయేది ఏంటో ఒక్కసారి చూడండి. మీకు ఆ పిక్చర్ కనపడుతుందా? ఒక వ్యక్తి అలాగా పంపించాడు. ఇదిగో ఆయన అలా వస్తుంటే అందరూ అలా నిలబడతారు, అందరూ ఆయన చూస్తారు. అందరూ ఎలా చూస్తారంటే మేము రెడీ అన్నట్లుగా చూస్తారు. ఎందుకు వస్తున్నాడు ఆయన అనేది తెలియాలి. ఒకసారి వచ్చాడు, తన పనిని జరిగించాడు, దాన్ని ఇక్కడ ఉంచి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? దేనికోసం వస్తున్నాడమ్మా?
అందరినీ తీసుకెళ్ళటానికి అందరినీ తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. ఆయన కోరిక అదే, అందరూ కావాలి ఆయనకి. ఎవ్వరూ నశించుట ఆయనకు ఇష్టం లేదు. అసలు మనిషి నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఈరోజు మనిషి నశించిపోతున్నాడు అంటే రక్షించబడిన మనుష్యులు ఆ నశించిపోతున్న మానవుల పట్ల సహుద్దేశంతో లేరు. ఈరోజు నువ్వు నేను ఆ మైండ్ గిన కలిగి ఉంటే దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని దగ్గరికి వస్తారు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడున్న ఈ కుటుంబాలు, సంఘాలు, లేకుంటే దేవుడు ఏర్పరచుకున్నారని చెప్పుకుంటున్న గుంపులు, గుంపులే కదా. అందరం మీ గుంపు వేరు, మా గుంపు వేరు కదా. మనందరం ఒకటే అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఇప్పుడు ఎవరికి వారే. వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే వారికి వారు బౌండరీలు గీసుకొని, అంటే హద్దులు గీసుకొని మేము చేసేదే భక్తి అనుకుంటున్నారే తప్ప ఒకంత వాక్యానుసారమైన విధానాల్లోకి వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు రాలేకపోగా ఆ వాక్యము కొరకు ఆయత్తపడి ఉన్న దేవుని పిల్లల్ని కూడా బయటికి పంపించటం లేదు. ఇప్పుడు ఇలాంటి వారిని దేవుడు తీసుకెళ్తాడా? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో చేయాలి కదా మనము. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను చెప్పున్నది మీరు చేయక. ఎవరిని గురించి మాట్లాడింటాడు చెప్పండి? ఎవరికైతే ఆయన చేయమని చెప్పాడో వారు ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయక ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు? మీరెవరో 6:46 లూకా సువార్త అనుకుంటాను, 6:46 చూడండి ఒకసారి. మనం మళ్ళా వెనక్కి వచ్చేద్దాం. మీరు చేయక నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్దాం చెప్పండి? మనము చేస్తే మన దగ్గర సమాధానం ఉంటుంది, చేయకపోతే చెప్పండి అమ్మా. 7వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం కూడా చదవండి ఒకసారి. మనం ఏం చేయాలనో అనేది నేను మీతో మాట్లాడుతున్నాను. యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూస్తారు, ఆయనను పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఆమేన్ అన్నాడు. వస్తున్నాడు, మనం ఏం చేద్దాం అనే దానికి మాటలు. అంటే పరలోకంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? తండ్రి చిత్తమేందో తెలుసుకొని చేయాలి. అంతేగాని నువ్వు ప్రభువా ప్రభు అని పిలవటంలో పరలోక రాజ్యంలో ప్రవేశించవు. తండ్రి చిత్తము చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతున్నాడు. తండ్రి చిత్తం ఏంది? తాను ఏర్పరచుకున్న స్థలములో తన పోలిక, తన స్వరూపము, తన ఆత్మ కలిగిన మానవుడు ఉండాలి. ఏదెంతో అందుకే కదమ్మా, వాళ్ళ కోసం వేసింది, అందుకోసమే కదా. మరి ఏమైనరు? తోటలో నుంచి వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన వారిని, దేవునికి దూరంగా ఉన్న వారిని అందరినీ కూడా మరలా ప్రభు తీసుకొని రావాలి అని ఆలోచన కలిగి ఆయన తన యొక్క చిత్తాన్ని, లేకుంటే దేవుడు ఏర్పరచిన, లేకుంటే దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని భూమి మీద పరిపూర్ణంగా జరిగించబడిన మీదట ఆయన వస్తున్నాడు. వస్తున్న సమయానికి నువ్వు నేను మనమందరం ఎలా ఉండాలి అంటే సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? సిద్ధంగా ఉండాలి. ఆయన వస్తున్నాడు అంటే నేను రెడీ అన్నట్లుగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయనకు కూడా తెలియదు అంటది. ఆయనకు కూడా వచ్చేట ఆయనకు కూడా తెలియదు. తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమందు దేవుడు మనతో చెప్తున్నాడు ఒకే మాట, మీరు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? సిద్ధపాటుతో ఉన్నామా? సిద్ధపాటు లేకుండా ఉన్నామా? ఏమా
మనము సిద్ధపాటుతో ఉన్నామా, సిద్ధపాటు లేకుండా ఉన్నామా? సిద్ధపాటు అంటే మీరు అనుకోవచ్చు, ఆదివారం ఆరాధన చేసి బెల్లలో రొట్టె విడిచి కానుకలు ఇచ్చి వెళ్ళిపోవటం, లేకుంటే ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థనలకు పోవటం, ఏమా అక్కడక్కడ కూడికల్లో పాల్గొనటం, ఇదే సిద్ధపాటు అనుకుంటున్నారేమో. అదేనా? మరి ఏంటి ఆ సిద్ధపాటు? ఏం చేయాలమ్మా? ఏమా సిద్ధపాటు అంటే ఏంటి మనకు తెలియాలి కదా. ఆయనలాగా బ్రతకాలి, పాపానికి దూరంగా ఉండాలి, పాపుల జోలికి ఇదే కదా మనం నేర్చుకుంది. నేనేమంటానంటే, సిద్ధపడిన నువ్వు సిద్ధపడని వారిని సిద్ధపాటుగా సిద్ధపరచాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నీ ఒక్కదాని కోసమే. అవునంటారా? ఆదాము హవ్వలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు సృజించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి అని చెప్పాడు. అంటే దేవుని మనసులో మానవుని మీద ఎంత తలంపు ఉందో ఈరోజు ఆ తలంపు నీ మీద నా మీద లేదంటారా? మరి ఉంటే మనం ఏం చేస్తున్నాము? మనం అంటున్నాం ఇప్పుడు, యేసు ప్రభు వస్తే నేను పరలోకానికి వెళ్తాను అంటున్నాం. మంచిది. కొంతమంది అంటున్నారు, మేమే పరలోకానికి వెళ్తాం, ఇంకెవ్వరు వెళ్ళరు అంటున్నారు. మంచిది, వెళ్ళాలి, అందరు వాళ్ళే వెళ్ళాలి. మరి వెళ్ళనోళ్ళ సంగతి ఏంటి? వెళ్ళనోళ్ళ కొరకు మనమేం చేస్తున్నాం? నువ్వు పరలోకానికి రెడీగా ఉన్నావు, నిజమే, మంచిది, రైట్. మరి వెళ్ళనోళ్ళను మనమేం చేస్తున్నాం? వెళ్ళేటోళ్ళు ఏమా చెప్పండి, మీరే చెప్పండి. ఊర్లో ఉత్సవం జరుగుతుంది అనుకోండి, అంటే ఫెస్టివల్ జరుగుతుంది అనుకోండి, మనం ఒక్కళ్ళమే పోయి చూస్తామా? ఏం చేస్తాం చెప్పండి? కట్టమీనికి అందరు పోతారు కదా, ఒక్కళ్ళే పోయి చూడొచ్చు కదా. ఎందుకు? ఆ సంతోషాన్ని అందరికీ పంచుతాం భౌతికంగా. మరి పరలోకమందున్న సంతోషాన్ని నువ్వు ఒక్కదానివే పొందాలనుకుంటే ఎట్లా? దేవుడు అందుకోసమైతే కాదనుకుంటాను నిన్ను ఏర్పరచుకుంది. అందరినీ సిద్ధపరచాలి. నేను మొన్న గత వారం చెప్పాను, ఒక ధాన్యపు గింజ 99 ధాన్యపు గింజలను పండిస్తుంది. నేను ఇంకొక మాట ఈరోజు నేను చెప్తాను. ఒక కొవ్వొత్తి, అందరూ శ్రద్ధగా వినాలి. కొవ్వొత్తి తెలుసు కదా మీకు? క్యాండిల్ తెలుసు కదా? ఒక కొవ్వొత్తిని వెలిగించి ఒక్కటే వెలిగితే వెలుగు వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుందా? వస్తుంది. వెలుగు బాగా వస్తుంది. ఎంతవరకు వస్తుంది? ఎంతవరకు దాని పరిమాణం ఉందో అంతవరకు వస్తుంది, ఆరిపోయింది. అంతేనా? ఈరోజు మనం కూడా అంతే. మనల్ని దేవుడు ఒక కొవ్వొత్తిలాగా ఉంచాడు. మనం ఎంతవరకు వెలగాలనో అంతవరకు వెలుగుతాము, తర్వాత ఆరిపోతాం, అంటే అయిపోతుంది మన పని. ఇప్పుడు ఈ ఎలిగే క్రమంలో ఏమైనా చేయాల్సిన పని ఉందా కొవ్వొత్తికి? ఏమైనా చేయొచ్చా, చేయకూడదు? అది ఏం చేయొచ్చు చెప్పండి, మీరు చెప్పండి మీ మాటలో. ఏం చేయొచ్చు? వెలగని కొవ్వొత్తులని ఎన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు చెప్పండి? ఒక కొవ్వొత్తి అవునా కాదా? ఇలాగ ఎందుకు క్రైస్తవ్యం ఆలోచించటం లేదు? క్రైస్తవ్యం అంటే ఇదే కదా. నేను లోకానికి వెలుగును, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగుతున్న నువ్వు నేను ఏం చేస్తున్నావు? వెలిగినంతసేపు వెలిగి ఆరిపోయినాక సమాధి చేస్తున్నారు. అంతేనా? ఎంతమందిని వెలిగించారు? నీ వెలుగు ఎందరికి ప్రకాశింపజేశావు? నీ వెలుగు ప్రకాశించడం అంటే నువ్వు వెలిగి నేనే అని అనటం కాదు. నేను ఒక్కనే భక్తిపరుడు, నేను కాకుండా ఇంకెవ్వరు నాకంటే లేరు అని చెప్పటం కాదు. నువ్వెంత భక్తిపరుడివో నీకంటే గొప్ప భక్తిపరులను నువ్వు తయారు చేయాలి. నీ వెలుగు కంటే ఇంకా నీ ముందు నువ్వు వెలిగించిన వారు ఇంకా నీకు దేదీప్యమానంగా వెలగాలి. ఇప్పుడు క్యాండిల్కు ఒకటే వెలగటం వలన ప్రయోజనం ఉందా లేదా? ఏం లేదు. ఉంటుందంటారా? ఎంతసేపు ఉంటుంది? వెలిగినంతసేపే. వెలిగిన తర్వాత ఏంది ఆ కొవ్వొత్తి అంటే వెలిగింది, ఆరిపోయింది.
ఈరోజు అందరూ అలానే ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను అందుకోసమైతే ఏర్పాటు చేయలేదు. సిద్ధపాటు అంటే నువ్వు సిద్ధపడటం కాదు, వెలగటం అంటే నువ్వు వెలగటం కాదు, నీతో ఉన్నవారిని నువ్వు వెలిగించాలి. నువ్వు వెలిగించాలంటే నువ్వే కష్టపడి వాళ్ళను ముట్టియమని కాదు, నీ వెలుగు వారి ముందు ప్రకాశింప చేయాలి. నీకు అర్థమవుతుంది అనుకుంటాను ఈ మాట. నీ వెలుగు వారికి ప్రకాశింప చేయాలి, వారికి తీసుకువెళ్ళాలి, వారితో మాట్లాడాలి. వెలిగించేది నువ్వు కాదు, నిన్ను వెలిగించింది నువ్వు కాదు, నిన్ను వెలిగించుకున్నది మనం కాదు, మనల్ని వెలిగించింది ఎవరు? దేవుడే. నీ వెలుగు మరొకరికి ప్రకాశిస్తే వారిని వెలిగించేవాడు ఎవరు? దేవుడు. అందుకే మన వెలుగును మరొకరికి ప్రకాశింప చేయగలిగితే వెలగని వారు వెలుగుతారు. ఏమా ఎరుగుతారంటారా, ఎలగరంటారా? యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, ఎవడైనాను దీపమును వెలిగించి ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? పెట్టకూడదు తర్వాత సంగతిలేండి. ఎందుకు చెప్పండి? అందరికీ వెలిగియాలనే కదా. మరి నీ వెలుగు అందరికీ ప్రకాశించింది. కొందరు ఏం చేస్తారంటే దీపం వెలిగిన తర్వాత మంచం కింద పెడతారు, కొందరు కొంచెం కింద పెడతారు. ఇప్పుడు అదే పరిస్థితులలో ఉన్నాం. దీపస్తంభాల మీద లేవు మన దీపాలు. దీపస్తంభాల మీద మన దీపాలు ఉంటే ఆ దీపపు లేకుంటే ఆ వెలుగులో అనేకులు ఆ వెలుగును చూస్తారు, ఆ వెలుగును చూస్తారు. నువ్వు వెలుగుతున్నావో లేదో నీకే తెలుసు. ఒకవేళ నువ్వు వెలగకుండా ఏదైనా నుసిగట్టిపోయింది అనుకో, ఏమండి, వెలుగుతున్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, మీకు తెలుసా? ఒత్తి దీపాలు తెలుసు కదా మీకమ్మా, చూశారు కదా మీరు పెద్దవాళ్ళు, మీకు తెలిసి ఉంటుందిలేండి, వీళ్ళకి తెలియదు. అప్పట్లో సీసాలలో గుడ్డలు, దూది కాదమ్మా, ముతక గుడ్డలు, దూది కూడా మనకు అంత తేలిగ్గా వచ్చేదేం కాదు. కిరోసిన్ పోసుకొని సీసాలలో అంత ఒత్తి పెట్టి వెలిగిస్తాం. అది వెలిగించినప్పుడు బాగా వెలుగుతుంది. అన్నం తినే టయానికి వెలుగు తగ్గుతుందా, అలాగనే ఉంటుందా? మీరు వెలిగించిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది. ఇప్పుడు 6 గంటలకు దీపం వెలిగించామనుకోండి, అదే ఆ ఒత్తిని ఆ కిరోసిన్ పోసిన దాన్ని వెలిగించినప్పుడు బాగా వెలుగుతుంది. వెలిగించేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? దాన్ని శుభ్రంగా తుడిచి ఆ ఒత్తిని పైన అలా ఇలా అని వెలిగిస్తాం, వెలుగుద్ది. వెలిగించిన తర్వాత కొంత సమయానికి లేక 2-3 గంటల తర్వాత ఆ వెలుగు కాస్త డౌన్ అయింది. ఎందుకు అవుతుంది చెప్పండి? ఏమా వెలుగు ఎందుకు వస్తుంది అంటే, ఆ వెలుగుకి నుసి గట్టి ఉంటుంది. నుసి అంటే తెలుసు కదా, ఆడ రౌండ్గా అయిపోయి వెలుగును అంతగా ప్రకాశం. మరలా మీరు ఏదన్నా పుల్ల తీసుకొని అలా అంటే మరలా ఆ నుసి వెళ్ళిపోయి ఆ కడుదువ వెళ్ళిపోయి మరలా వెలిగింది. ఈరోజు మనము వెలుగుతున్నామని చెప్పుకుంటున్నామే కానీ మన వెలుగు ప్రకాశమానంగా లేదు. ఒకవేళ మన వెలుగు ప్రకాశమానంగా ఉంటే మనం ప్రభువుకు సాక్షులుగా ఉంటాం. అంటే ప్రకాశమానమైతే వాక్యము మన హృదయములో నింపబడి ఉంటుంది. నువ్వు వెలుగు ప్రకాశించడం అంటే వాక్యము మన హృదయములో నింపబడి ఉంటే, నింపబడిన వాక్యము ఏం చేస్తుందో తెలుసునా? ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడెప్పుడు ఒకరికి చెప్పాలా, ఎవరికి చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది. నింపబడని ఆత్మీయత ఎలా ఉంటుందో తెలుసునా? చెప్పమంటారమ్మా? నింపబడని ఆత్మీయత ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక మాట చెప్పమంటారా? మీరు బిందెలతో నీళ్లు మోసారా లేదా? ఎలా మోస్తారు? నిండు బిందె మోస్తారా, సగం బిందె మోస్తారా? సరే, బిందెలు కాదు, కుండలతో మోసారా ఎప్పుడన్నా? మట్టి కుండలతో. సరే, ఈ బిందెలే కానీ కుండలే కానీ నిండుదైతే ప్రశాంతంగా వెళ్తాం కదా, వెళ్తామా లేదా? మరి సగంది అయితే తొనుకుతుంది, అవసరమైతే చేయి కూడా జారిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో, నిండా ఉంటే ఏమవుతుంది అంటే, ఆ నిండా ఉండబడింది మరొకరికి ఆ లోపల ఉన్నదేదో బయటకు వస్తుంది.
నీలో ఆత్మీయత పరిపూర్ణముగా ఉంటే, దేవుని వాక్యము ద్వారా మనము నింపబడిన వారమైతే, దేవుని వాక్యము మనల్ని ఒకంత దైవికమైన తత్వములోకి పరిపూర్ణము చేయబడితే, ఆ పరిపూర్ణము చేయబడిన ఆ మాటలు ఏమవుతాయంటే బయటకు వస్తాయి. వస్తాయా రావా? ఇప్పుడు నింపబడితే వస్తాయా? సగం ఉంటే వస్తాయా? సగం ఉంటే ఏమవుతుంది? అవి బయటికి రావు, అటు లోపలనే ఉండలేవు. ఏమవుతుంటే తెలిసిన లోపలనే అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే నిలబడతాం, లేకుంటే పడిపోతాం. సగమాత్మీయత మనల్ని పడేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు అందరూ సగం క్రైస్తవులే, పరిపూర్ణ క్రైస్తవులు కాలేకపోతున్నారు. పరిపూర్ణ క్రైస్తవుడు, పరిపూర్ణమైన క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తాము ఎరిగి ఉన్న క్రీస్తు కొరకు పనిచేస్తారు. లేఖనం చెప్తున్నట్లుగా ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూడాలి. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు రెడీగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎంతమందిని రెడీ చేసావంటే ఏం చెప్దాం మనం? మీరు బయటికి ఎలా పోలేరు. కొంచెం సిగ్గు మనకి. ఇప్పుడు క్రైస్తవులకు కొంచెము బిడియం. ఇప్పుడున్న పరిస్థితులు మరీ ఘోరం. ఎందుకు వచ్చాయి చెప్పండి? ఘోరాన్ని ఎందుకు వచ్చింది ఘోరం? ఇప్పుడు ఘోరమైన పరిస్థితి రావడానికి కారకులు ఎవరు చెప్పండి? ఎట్లా చెప్తాం మనమనేమ్మా? ఇప్పుడు అన్ని పరిస్థితులన్నీ స్ట్రిక్ట్ అయ్యాయి, కఠినమయ్యాయి. ఎందుకు అయ్యాయి? భారతదేశము మత స్వాతంత్ర దేశమా, మత స్వేచ్ఛ కలిగిన దేశమా కాదా? ఎందుకు పరిస్థితులు స్ట్రిక్ట్ అయ్యాయి చెప్పండి. ఏమా చెప్పండి. స్ట్రిక్ట్ అవడానికి గల కారణం ఏంటి? ఎవరి వల్ల ఇంత స్ట్రిక్ట్ అయిందే చెప్పండి. ఎవరి వల్ల అంటారు? ఈ సగం క్రైస్తవులు ఉన్నారే, వారి వల్ల. ఇప్పుడు క్రీస్తును మనం ప్రకటించుకుంటూ పోతే ఆటంకం ఉంటుందంటారా? మనం క్రీస్తును ప్రకటించడం పక్కన పెట్టేశాం. ఎందుకంటే సగం నేర్చుకున్నాం కదా. క్రీస్తును ప్రకటించకుండా ఇతర మతస్థుల యొక్క విశ్వాసాలని ప్రకటించడానికి మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక పాపిని మనం రక్షించుకోవాలి అంటే మనం ప్రభువుని చూపించాలి. ఇప్పుడు వారు మరొక విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తిని నువ్వు మరొక విధంగా మాట్లాడితే వారు నిన్ను ఆహ్వానిస్తారా, చీదరిస్తారా? ఏం చేస్తారమ్మా? ఈరోజు దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే క్రైస్తవుడని పిలువబడుతున్న వాడు క్రైస్తవుని పని చేయటంలే. క్రైస్తవుడుగా అనుకొని మరొకటి ఏదో చేయాలని మెప్పి పొందటానికి చూస్తున్నాడు. అందుకే ఈరోజు పరిస్థితులు మనకు ప్రతికూలంగా లేవు. దీనికి కారణం ఎవరంటే నింపబడిన క్రైస్తవులు కాదు, సగం క్రైస్తవులు. మరి నింపబడిన వారు ఏం చేస్తున్నారంటే చెప్పంటారా? వారు ఒక బౌండరీని గీసుకొని మా సంఘము మేమే ఎత్తబడాలి, ఇంకెవరితో మాకు పని లేదు అని అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. వీళ్ళు చెప్తే ఎవరికి చెప్తారు? వాళ్ళకే చెప్తారు. మొన్న చెప్పాను మీకు, మన సంఘస్థులనే చెప్పండి, పెళ్లి చేసుకోవాలా, మన సంఘస్థులతోటే మాట్లాడాల, మన సంఘస్థులే విందులు చేయాలా. మరొక సంఘస్థుడు వాడొస్తే వాడిని చేర్చుకోకూడదు. ఎవరిలో నింపబడినామని చెప్పుకుంటున్నవారు ఉందా లేదమ్మా? ఇది ఇప్పుడు నింపబడిన వాడు ఏం చేయాలి? తనలో ఉన్నదాన్ని మరొకరికి పంచాలి. ఈ నింపబడిన వారు బౌండరీలు వేసేసారు. బౌండరీలు వేసి ఏమంటున్నారో తెలిసిన మరొకరి దగ్గరికి పోయి ఎక్కిరిస్తున్నారు. మరొకరి దగ్గరికి పోయి ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కిరిస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరు నాకెళ్ళి చూడండి, మిమ్మల్ని ఒకంత నవ్వించడానికి చెప్తాను. ఒకతను అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షాటన చేస్తున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు.
ఆకలి అవుతుంది, భిక్షం ఎత్తుకుంటున్నాడు, తిరుగుతున్నాడు ఊరంతా. ఎవరు ఆయనకు భిక్షమేలే. తిరిగాడు, ఆకలి అవుతుంది, సాయంకాలం అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది, అయినా అడుగుతున్నాడు, ఎవరేలా. ఇంతలో ఒక ఆయన వచ్చేసి ఆయనను చూసి వాణ్ణి కనికరపడి, బా ఏంటి నాయన ఇంత ఇదిగా ఉన్నావంటే, అయ్యా వారం రోజులైందయ్యా నేను తినక, వారం రోజులైంది, ఎవరూ నాకు భిక్షం వేయటం లేదా అంటే ఆయన కనికరపడి కొంత డబ్బిచ్చి కొంత ఆహారం ఇచ్చి, ఇక దీన్ని నువ్వు తీసుకొని తృప్తిగా ఉండు అని అతనికి ధైర్యాన్ని ఇచ్చి పంపించాడు. అమ్మా వింటున్నారా? కొంత ధైర్యాన్ని ఇచ్చి పంపించాడు. ఇంకా ఇతని చేతిలో ఆహారం ఉంది, మరికొన్ని రోజులకు ధనము కూడా ఉంది. ఇది తీసుకొని సంతోషంగా దారిన నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. బాగా వినండి, దారిని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇతనికి ఆకలి తీరింది, మరలా మరుసటి రోజులకు కొన్ని రోజులకు కూడా ఆహారం కూడా ఉంది. ఇతను నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఇతనితోటి ఒక ఆయన అడుక్కుంటున్నాడు. బాగా వినండి, ఇతనిలాగానే మరొకడు అడుక్కుంటున్నాడు. ఇతడు అడుక్కుంటుంటే ఈయన ఎవరు, ఇప్పుడు కడుపు నిండిన ఆయన వాడిని చూసి, ఏయ్ నీ బతుకు ఇంతేరా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ బతుకు ఇంతేరా, నువ్వు అడుక్కోవాల్సిందేరా అని ఈయన అంటున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఈరోజు క్రైస్తవం అలా ఉంది. అవునంటారా కాదంటారా? అసలు ఇతని పరిస్థితి ఏంటి? ఒక గంట క్రితము ఇప్పుడు ఏదో కొంచెం వచ్చిన ఇతను ఏమంటున్నాడు అంటే, ఆ అడుక్కునేవాడిని చూసి నీ బతికింతేరా అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా అలా